కంటెంట్ దొరకట్లేదు అన్నప్పుడు తీయకు మరి వీడియోలు ఎందుకు కంటెంట్ దొరకట్లేదు అంటాను కదా. కంటెంట్ దొరకకపోతే ఇక వీడియోలో మరి తీయాలి. తీయకుండా నువ్వు కంటెంట్ దొరకట్లేదు అది కూడా నేను ఎందుకు తీయట్లేదు అని అడిగితే చెప్తున్నప్పుడు తీయొద్దు. ఇన్ని డేస్ నేను బిజీ ఉండి తీయలేదు ప్రశాంత్. నువ్వు తీయొచ్చు కదా ప్రశాంత్. నేనే తీయాలి అసలు ఆ ఛానల్ వద్దు, డిలీట్ చేసి. ఓవర్ యాక్షన్ చెయ్యకు. ఓవర్ యాక్షన్ ఏమున్నది అలా? ఛానల్ కష్టపడి నేను పెట్టుకుంటే డిలీట్ చేసే అని అంటావు. మొత్తం కష్టపడి నువ్వు పెట్టుకుంటే దానికి సపోర్ట్ ఏం చేయలేదా? నేను చేసింది ఏం లేదు అలా. సపోర్ట్ చేసినా కానీ అంటే మరి ఇక నువ్వే మరి అంత నువ్వేం లేవు. ఇంట్రెస్ట్ లేనప్పుడు నీకు తీసేయి. ఇంట్రెస్ట్ లేదని నీకు చెప్పినా నేను? నాకు కూడా నాకు ఆ ఫోన్ కావాలి, అందుకనే అంటాను మెయిన్ నాకు ఆ ఫోన్ కావాలి. ఏ ఫోను? నువ్వు వాడే ఫోన్, నీకు గురించిన ఫోన్, కొత్త ఫోన్ కావాలి. ఆ ఫోన్ కోసం డిలీట్ చేయాలంటారు మా ఛానల్ ని? అంతే మరి నీకు ఫోన్ నీకు ఇచ్చినందుకు యూజ్ అయ్యేది థియేటర్లో నువ్వు వీడియోస్ తీస్తా ప్రశాంత్. కొంచెం కంటెంట్ నువ్వు కూడా ఆలోచించి చెప్పు ప్రశాంత్. మరి వీడియోస్ బ్లాగ్స్ పెడతాంటే వ్యూస్ తక్కువ వస్తున్నాయి. నేను బయట డ్యూటీలో ఉంటా, నువ్వు ఇంటి దగ్గరే ఉంటావు. నువ్వు నీకు ఆలోచించే టైం ఉంటుందా నాకు ఉంటుందా? ఈమెతోనే సరిపోతుంది నాకు. ఆమె దొరికిందా ఇక వంకకి? ప్రిన్స్ తిను ఇది పెట్టు. అంత వద్దులే కానీ అట్ట తీసేసి నువ్వు తీసేయి. అదే నీ ఛానల్ కాదు, నా ఛానల్. నేను పెట్టుకున్నా. నాది కాదు నీది కాదు, అసలు అది కాదు. నేను ఎందుకు తీస్తా? నేను తీయను. నువ్వు తీయకపోతే నేను తీస్తా. నేను ఎందుకు తీస్తావు? నువ్వు చూడు. ఓవర్ యాక్షన్ చేయకు ప్రశ్న. ఓవర్ యాక్షన్ ఏందల్లా? ఆ ఛానల్ నాది, నువ్వెందుకు డిలీట్ చేస్తావు? మానిటైజేషన్ అయింది, మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు డాలర్స్ కూడా అకౌంట్ వస్తున్నాయి. నువ్వు ఎందుకు ఓవర్ చేస్తున్నావు? ఈ టైంలో వద్దు అంటావు. తీయాలిగా మరి, అంటే అనంగానే సరిపోయిందా? దానికి నువ్వు చేసే కష్టం ఏది? నువ్వు అది అంతా లేదు కాబట్టి సపోర్ట్ కూడా ఉండాలి. వద్దు సపోర్ట్ వద్దు, ఛానల్ వద్దు. వద్దు అంటే వద్దు అంతే. పిచ్చిలేసిందా నీకు? సడన్ గా వచ్చి వీడియోస్ వద్దు, వీడియో డిలీట్ చేయాలి. సడన్ గా వచ్చి కాదు, మొన్నటి నుంచి నేను చూస్తూనే ఉన్నా. అరే ఈ రోజు అన్నది ఇస్తుంది, ఈ రోజు అన్నది ఇస్తుంది అని. నువ్వు కంటెంట్ చెప్పొచ్చు కదా ప్రశాంత్. అసలు అంటే నువ్వు ఆలోచన చేయలేదా? నువ్వు రెగ్యులర్ గా తీయకపోతే చూసే వాళ్ళు సబ్స్క్రైబర్స్ కి వాళ్ళకి అంటే మంచిగా అనిపించదు, మళ్ళా వాళ్ళు డైవర్ట్ అవుతారా అనేది ఏమి అనిపించలేదా నీకు? అనిపించింది ప్రశాంత్. మరి అనిపించినప్పుడు తీయాలి కదా నువ్వు. ఏమో నువ్వైతే సపోర్ట్ చేయట్లే కానీ నన్ను అయితే పెద్ద ఛానల్ డిలీట్ చెయ్యి, నువ్వేం తీయలేవు వీడియోస్ అని మాట్లాడతావేంది? నేను ఇప్పటి వరకు సపోర్ట్ చేయలేదు, అందుకనే ఆ పేరు అట్టనే ఉండని. చెయ్యడు అన్నట్టే ఉండని, చేయలేదు అన్నట్టే ఉండని, అందుకనే ఛానల్ తీసే అంటున్నా. ఛానల్ నేనెందుకు తీసేది? అబ్బాయి తీసేయి. నేను తీసాను, నాది అది. నేను తీసేస్తాను. తీసేయకపోతే నువ్వు ఎట్లా తీస్తావు నేను చూస్తా. సరే చూడు. అది నా ఛానల్, ఓవర్ యాక్షన్ చెయ్యకు. నా ఛానల్ కష్టపడి నేను చేసుకున్నా 1 year. నా పేరు ఎందుకు పెట్టినావు? నీ ఒకదాని పేరు పెట్టుకోపోయినావు ఛానల్ పేరు. ప్రశాంత్ నువ్వు ఒక్కడివే ఉన్నావు. ప్రశాంత్ అంటే ఇంకెవరు ఉన్నారు? కారణాలు అందుకనే ఇవన్నీ వద్దు, ఇవన్నీ ఉండవు ఛానల్ లేకపోతే. వీడియోలు మొత్తమే తీయకు, ఇక సగం తీసి సగం తీయకపోవడం ఎందుకు? పిచ్చిలేసిందా నీకు? నీకు లేచింది పిచ్చి, నాకు పిచ్చి. అందుకే నువ్వే కదా ఛానల్ డిలీట్ చేస్తా అది ఇది అని అంటాను. ప్రశాంత్ నువ్వు సపోర్ట్ చేస్తావా చేయవా వీడియోస్ చెప్పు. అసలు నేను ఛానల్ వద్దంటే నువ్వు సపోర్ట్ గురించి మాట్లాడుతుంది. నువ్వు నీకేమైనా మెంటలా ప్రశాంత్? నేను ఒక్కదాన్ని ఎట్లా తీసుకుంటా ప్రశాంత్? నువ్వు కనీసం ఎడిటింగ్ అలాంటివి కూడా తీసుకోలేదా? ఒకదాన్ని తీసుకున్నా కానీ నువ్వు ఎడిటింగ్ అయ్యన్నా సపోర్ట్ చేస్తావా? నాకు నైట్ 12 అవుతుంది రోజు పడుకునేసరికి. నేను ఎడిటింగ్ చేసుకొని మొత్తం పనులు అయిపోయేసరికి ఈ పిల్ల ఎంత అలా చేస్తాను నీకు తెలుసు కదా. వీడియోస్ ఏమవుతాడో నేను చాలా రోజుల నుంచి 8 సంవత్సరాలు 1 year కష్టం అది ఛానల్. చెప్పు వీడియో చెయ్యాలా? నువ్వు చెయ్యవా? ఒకసారి చెప్పినా కదా, నేను చెప్పినాక మళ్ళీ ఎందుకు అడుగుతాను? ఏంటిది చెప్పింది? తీయొద్దు వద్దు అని చెప్పినా కదా.
సరే డిలీట్ చేయి ప్రశాంత్. సరే చేత్తా చూడు, చెక్ చేత్తా. డిలీట్ చేశాక నీ సంగతి నేను ఎట్లా చెప్పాలో చెప్తా. ఏం చెప్తావు అది ముందే చెప్పు. నువ్వు ఎట్లా డిలీట్ చేస్తావో నేను చూస్తా కానీ ఛానల్ నేను చేస్తానప్పుడు చేస్తా. అది నువ్వు క్రియేట్ చేసి నువ్వు అన్ని నేను టెక్ ఛానల్స్ చూసి ఏమేం చేయాలని మొత్తం నేను ప్రిపేర్ చేసుకొని బుక్ లో రాసుకొని ఎంత కష్టపడి చేసినా నువ్వు వచ్చి ఏదో పర్ఫార్మెన్స్ చేస్తావు ఆడ వీడియో ముందు అంతే. తర్వాత మొత్తం నేనే కదా ఎడిటింగ్ అదంతా చేసుకోండి. ఇప్పుడు డిలీట్ చేయాలంటే అంటే మరి నువ్వు ఎందుకు మరి తీయాలని అనుకోలేదు వీడియో? మరి ఎప్పుడు ఈ వారం అంటే ఒక్కొక్కసారి మరి 3 months 4 months ఆపిన ఒకసారి. అప్పుడు అడగలేదండి మరి వీడియో తీయట్లేదని. ఇప్పుడు 7 days ఆగినందుకే పెద్ద గోవాలు చేస్తాను. అది అప్పుడు అది వేరు, అది అన్ని సిచ్యువేషన్ అయినా అది ఏదైనా మొత్తం వేరు. నేను దగ్గర లేనప్పుడు అడగలేదు అని అంటే నువ్వు దూరం నువ్వు ఏదో సంథింగ్ అడగలే, దగ్గర ఉన్నా కాబట్టి అడుగుతానా. ఏదన్నా అంటే నేను నీ తప్పులు చూపెట్టుడు, నువ్వు నా తప్పులు చూపెట్టుడు సరిపోయింది. ఏమో నీ ఇష్టం, నేనేం చెప్పలేను. ఒక్కొక్కటి కట్ చేయి, ఒక్కొక్కటి కట్ చేయి. ఇది పెట్టుకోం కదా నామో పెట్టుకో అద్విత. మైండ్ మొత్తం ఖరాబ్ చేస్తావు వచ్చి నువ్వు. సేమ్ నువ్వు కూడా అట్లనే చేస్తావు. నేనేం ఖరాబ్ చేసిన ప్రశాంత్? మరి ఎందుకు ఫోన్ చేస్తావు? మరి వచ్చి మైండ్ ఖరాబ్ చేసేది అయితే ఎప్పుడొస్తావు అని ఎందుకు ఫోన్ చేస్తావు? చేస్తావా చేయవా వీడియోస్? చెయ్యనని చెప్తాను కదా. నువ్వు పోయిగా సరే డిలీట్ చేసే, మొత్తానికి డిలీట్ చేసే. చేస్తా. నాతో మాట్లాడొద్దు ఇక. ఇంకా చెప్పు. అంతే, నాతో ఇప్పటి నుంచి మాట్లాడదు. అంతేనా? ఇంకేమన్నా ఉందా? అంటే కొత్త నీ వల్ల నాకు వస్తుంది, నా వల్ల దాని వల్ల నీకు వస్తుంది కానీ నీ వల్ల నాకు రాదు. హెడేక్ నేనా వద్దనేది వీడియోస్. ఇప్పుడు నువ్వు నేను వద్దంటున్నా అంటే నేను ఎందుకు వద్దంటున్నా? దానికి రీజన్ లేదా? ప్రశాంత్ నేను వీడియోస్ తీయకపోతే వీడియోస్ తీయి, లేకపోతే నువ్వు తీయడమో అది చెయ్యాలి కానీ మొత్తానికి ఛానల్ డిలీట్ చేస్తా అది ఇదని చెప్తావు. అంతే చెప్తున్నాను. నాకైతే మస్తు తలనొప్పి లేదు, అసలు నొప్పి లేస్తుంది నీ వల్ల. యూట్యూబ్ ఛానల్ ఏమనుకుంటున్నావు ప్రశాంత్? 1K మెంబర్స్ ఉన్నారు, దాన్ని ఎట్లా డిలీట్ చేస్తావు ప్రశాంత్? నువ్వు చేస్తావు, ఎట్లా డిలీట్ చేస్తారు? ఏమో నాకైతే నాకు చిరాకు పుడతాను. సరే మాట్లాడు ప్రశాంత్. నువ్వు ఇది నీ మీద ప్రాంక్ నేను చేసింది. అన్ని ప్రాంక్లే అంటావు, అన్ని ప్రాంక్లే అంటావు. సరే అది చూడు ఒకసారి. ఏడా? డోర్ సైడ్ చూడు. చూసినా? గ్యాస్ సైడ్ కనబడదా? ఓ నేడబెట్టిన ఇట్లా కనబడకుండా. నీకు ఇలాంటి ఫ్రెండ్స్ కూడా చేయాలనిపిస్తుందా? వీడియోస్ వద్దు అంటే చాలు ఓవరేషన్. రేపో ఇంకా కెమెరా మరి అక్కడే ఉంటే కింద పడింది ఫోన్. సారీ ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాము.